అసర్టివ్స్ వచ్చినాయి అనుకో మీకు ఈజీగా, నెగిటివ్స్ సులభంగా వస్తాయి. అసర్టివ్స్ వచ్చినాయి అనుకో, ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ని నెగిటివ్లో ఐ రైట్ అంటే ఐ డు నాట్ రైట్ అంటాం, వీ రైట్ అంటే వీ డు నాట్ రైట్ అంటాం, యూ రైట్ అంటే యూ డు నాట్ రైట్ అంటాము. హీ రైట్స్ అన్నప్పుడే షీ డస్ నాట్ రైట్ అని అంటాం. అట్లా అక్కడ డూ డస్ థర్డ్ పర్సన్ డస్ వాడతారు అన్నమాట, అంతే. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్కే డస్ వాడతారు, మిగతా అన్నిటికీ డూ ఏ వాడతారు. డూ దే రైట్ అంటారు. డిడ్ అనేది పాస్ట్ టెన్స్కి వాడతారు. డిడ్ దే రైట్ వాళ్ళు రాసిండ్రా, డిడ్ ఐ రైట్, డిడ్ వి రైట్, డిడ్ యూ రైట్, డిడ్ షీ రైట్, అన్నిటికీ డ్యూయే. మిగతా అన్నీ నాట్ అనేది నెగిటివ్ ముందు వర్బ్, మెయిన్ వర్బ్ ముందు ఉంటుంది. ఒకవేళ ముందు సబ్జెక్టు బదులు ముందు వెర్బ్ ఫామే రాసినాం అనుకో, బీ ఫామ్ వైపే రాస్తే ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది. ఐఎమ్ రైటింగ్ ఉంది, ముందు యామ్ రాసి తర్వాత ఐ రాసినాం అనుకో, యామ్ ఐ రైటింగ్, నేను రాస్తున్నానా అవుతుంది. అప్పుడు యామ్ అట్లే ఉంటుంది. రైటింగే బీయింగ్ రిటర్న్ బై, యామ్ ఐ బీయింగ్ రిటర్న్ అంటే నాతోటి రాయబడుతున్నదా. ఒకవేళ మీరు వర్బ్ ఫామ్ ఉపయోగించి రాసాం అనుకో, ఈజ్ బీయింగ్ రిటర్న్ బై మీ అని కూడా అనొచ్చు. రాయడం నాతో జరపబడుతున్నదా. కానీ ఏదన్నా ఒకటి ప్రాక్టీస్ చేయండి.